ఏం చెప్తావు? Makara Sankranti ఏంటది? is celebrate మకర సంక్రాంతినా? Makara Sankranti. చెప్తున్నారా ఏంటి నీకు స్కూల్లో మకర సంక్రాంతి గురించి? ఏం చేస్తారు చెప్పు Makara సంక్రాంతికి? Sankranti. సంక్రాంతికి ఏం చేస్తారు చెప్పు? Mama house Makara Sankranti. అమ్మో అమ్మో ఎవరు చెప్పారు నీకు మకర సంక్రాంతికి అమ్మమ్మ హౌస్కి వెళ్తామని? అమ్మ బంగారం, వెళ్దాంలే ఈసారి సంక్రాంతికి నానమ్మ హౌస్కి అమ్మమ్మ హౌస్కి వెళ్దాం, ఓకేనా? రోజు వీడియోస్ అన్నీ ఏదో క్లాసెస్ చెప్తున్నట్టు అయిపోతున్నాయి కదండి. సో ఈరోజు సరదాగా ఒక రా వ్లాగ్ చేద్దాం అనుకున్నాము. అలాగే నుష్కాని మామూలుగా చూపించి కూడా చాలా రోజులు అయిపోయింది. నేను ఎక్కువ దానిని వీడియోస్లో ఇన్వాల్వ్ చేయడం నాకు ఇష్టం లేదు. అవసరం అయితేనే చూపిద్దాంలే, లేదంటే ఎందుకు ఊరికే దాన్ని అనవసరంగా చూపించడం అని చెప్పేసి అవాయిడ్ చేసినంత మటుకి నేను అవాయిడ్ చేస్తున్నాను. సో ఈరోజు బుజ్జమ్మతో న్యాచురల్గా రా వ్లాగ్ చేద్దాం అనిపించింది. అలాగే నా మనసులో కొన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా మీతో మాట్లాడాలని అనిపించింది అనమాట నాకు. బుజ్జమ్మకి యాక్చువల్గా ఇక్కడ బెంగళూరులో క్లైమేట్ అదే వర్షాల ప్రభావం, తమిళనాడు ఇదంతా ఉన్నాయి కదండి. సో ఆ ప్రభావానికి మాకు కూడా నిన్నటి సండే మార్నింగ్ నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి అనమాట. సో నువ్వమ్మకి అడినాయిడ్స్ ఇష్యూ ఉంది, ఆస్తమా ఇష్యూ ఉంది. సో దానికి బయట వాతావరణం కనుక బాగా చల్లగా అయిపోయింది అనుకోండి, దానికి కాఫ్ ఇష్యూ వచ్చేస్తుంది అనమాట. సో బుజ్జమ్మకు మళ్ళీ పొద్దున్నుంచి అనుకుంటా బాగా దగ్గుతుంది. చూస్తాను ఇవాళ కూడా చూసి, ఇంకా రేపు కనుక ఇంకా నైట్ కూడా బాగా దగ్గుతుంది అనుకోండి, ఇంకా రేపు మెడికేషన్ స్టార్ట్ చేస్తాను. సో బుజ్జం చేతిలో చూసారా, ఇది కొత్త మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. చిన్నమ్మ కలింబా కొనుక్కుంది. సరి కూర్చోను, ఇదిగోండి. ఇది ఎలా వాయిస్తారో ఏంటో కూడా మాకు తెలీదు. ఆవిడ వచ్చి చెప్తేనే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేమ్స్ మాకు అర్థమవుతాయి అనమాట. అసలు ఎన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పేర్లు చెప్పిద్దంటే అన్ని చెప్పిద్ది. నువ్వమ్మ ఏం చేస్తున్నావు? నువ్వు షర్ట్ అలా లాక్కోకూడదు. ఒకటి ప్లే చేయి తల్లి, ఏమన్నా ప్లే చేస్తావా? చూస్తాను, ప్లే చేయి. చూడండి సారీగా పదాన్ని చేసింది చూసారా. యాక్చువల్గా ఆర్టిస్టిక్ పీపుల్కి మ్యూజిక్కి, ఆర్టిస్టిక్ పీపుల్కి వాటర్కి, ఇలాగ వాళ్ళకి కొన్ని అంటే ఏమంటారు వాటిని, న్యాచురల్ థింగ్స్తో కాస్త అసోసియేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలాగే నువ్వు కూడా అందరిలానే ఆర్టిస్టిక్ చిల్డ్రన్ లాంటి దానికి కూడా మ్యూజిక్ అన్నా వాటర్ అన్నా చాలా ఇష్టం. బీచెస్ అంటే నువ్వుకి చాలా ఇష్టం. అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే చాలా ఇష్టం. సింగింగ్ ఇష్టం. మీరు చూస్తూనే ఉంటున్నారు, మధ్య మధ్యలో దాంతో పాటలు కూడా పాడించి పెడుతున్నాను కదా. సో ఈ మధ్య చాలామంది దాన్ని పాటలు విన్నవాళ్ళు వాయిస్ చాలా బాగుంది, ఎందుకు మ్యూజిక్ క్లాసెస్లో పెట్టరు నుష్కాని అని చెప్పి అంటున్నారు. సో ఆన్లైన్ మ్యూజిక్ క్లాసెస్ కోసం వెతుకుతున్నామండి. అంటే వోకల్స్ ఇప్పిద్దామని, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కాకుండా. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఎందుకు వద్దనుకుంటున్నామంటే దానికి నెంబర్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోతున్నాయి అండి. అది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మీద ఫోకస్ చేయదు, దానికి నెంబర్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తెలుసు అనమాట. యాక్చువల్గా దీని మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను. దానికి కొన్ని డిఫరెంట్ సౌండ్స్ వినిపించి ఏ ఇన్స్ట్రుమెంట్ గెస్ చేయమంటే చేసేస్తుంది అనమాట. అంత నాలెడ్జ్ ఉంది నువ్వుకి. బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని నేర్పిద్దామని మనం తీసుకువెళ్తే అది లిజనింగ్ కన్నా ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోతుంది. అది ట్రైనర్ మాట అసలు వినదన్నమాట. ఇంక మొత్తానికే ఇదైపోతుంది అనమాట. సో అందుకని ఈసారి మేమేమనుకుంటున్నాం అంటే సంగీతం క్లాసులు చెప్పిద్దాము, అది కూడా ఇన్ పర్సన్ కాదు, ఆన్లైన్ క్లాస్ తీసుకుందాం. అప్పుడు అది ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో వింటది కాబట్టి దానికి తక్కువ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అలా వర్కౌట్ చేద్దాము, ఎవరన్నా ఆన్లైన్ సెషన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. చూడాలి. నేను ఈ టాయ్ యాక్చువల్గా అండి మాకు ప్యూరెస్ట్ జాయ్ ఎక్కడ అనిపిస్తుంది అంటే నువ్వుతో, అది చెప్పాను కదా ఈ మధ్య ఏమన్నా కావాలి అంటే అడుగుతుంది అనమాట. దానికి ఎక్కడన్నా చూసినా ఎక్కడన్నా కనబడినా అవి పేర్లు గుర్తుపెట్టుకొని అడుగుతుంది అనమాట. సో అది పర్టికులర్గా ఏదన్నా అడిగిన టాయ్నో బుక్నో ఏదో ఒకటి వస్తువుని అది మేము కొనిచ్చామనుకోండి, దాని కళ్ళల్లో దాని ముఖంలో కనిపించే ఆ ప్యూర్ అది ఎమోషన్ ఉంటుంది కదా, ఎక్స్ప్రెషను, అది నిజంగా ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదేమోనండి. ఏంటిది, ఏం అడిగావు నువ్వు పప్పాని? సరే పప్పాకి థ్యాంక్ యూ చెప్పావా? నేను హెల్ప్ చేయనా? అలా కాదు నాన్న, అక్కడ ఉంటుంది ఓపెన్ చేయడానికి ఈజీగా ఉండు, తీద్దాం, కంగారు పడకదు. దేనికి ఇన్స్ట్రుమెంట్ ఇచ్చాడే బిగించడానికి, ఏంటో చిన్న సుత్తి గిత్తి ఇచ్చాడు నని, ఇంకో సుత్తిలాగేదో ఇచ్చాడు. అబ్బో బాగానే ఉంది, పెద్దగానే.
ఆర్ యూ హ్యాపీ? This is a kalimba. దిస్ ఇస్ కలింబా, లెగ్ సరిగ్గా పెట్టుకోవాలి. ఏం చేస్తావు ఇప్పుడు? దాన్ని అడిగావు, పప్ప తెప్పించేశారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నావు, కానీ ఇప్పుడు దాన్ని ఎలా ప్లే చేస్తావు, ఎలా నేర్చుకుంటావు? కలింబా వీడియోస్ చూద్దామా యూట్యూబ్లో? Kalimba. యూట్యూబ్లో చూసి నువ్వు ప్లే చేసి వాళ్ళకి వినిపించాలి ఎలా ప్లే చేస్తున్నావు ఓన్గా నేర్చుకొని, ఓకేనా? యాక్చువల్గా మీకు కొన్ని విషయాలు చెప్పాలి అని చెప్పి అన్నాను కదా. ఇప్పుడు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ టాపిక్స్ మీద నేను ప్రిపేర్ అవ్వడం, గూగుల్ చేయడం, యూట్యూబ్లో చూడడం, ఇవన్నీ నేను అంటే వర్కౌట్ చేస్తున్నాను కదండి. సో అలాగా అంటే వెతుకుతూ ఉంటున్నాను. బట్ ఏంటంటే కొంచెం ఛానల్ పెట్టిన తర్వాత వాటన్నిటి గురించి తెలుసుకుంటున్నప్పుడు కూడా నాకు ఏంటంటే మళ్ళీ పాత విషయాలన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. సో ఈరోజు అలాగే నేను యాక్చువల్గా పేరెంట్స్ కొంతమంది ఈ హ్యాండ్ ఫ్లాపింగు, ఈ ఓరల్ స్టిమ్మింగ్, ఇలాంటి స్టిమ్మింగ్స్ మీద వీడియో చేయమని అడుగుతున్నారు కొంతమంది పేరెంట్స్ ఎప్పటి నుంచో. సో దానికి సంబంధించి వీడియో చేద్దామని చెప్పేసి నేను యూట్యూబ్లో రకరకాల వీడియోస్ అన్నీ చూస్తూ ఉన్నాను అనమాట, ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేయడానికి. ఎందుకో సడన్గా నాకేంటో ఈరోజు చాలా లోగా అనిపించిందండి. సో యాక్చువల్గా పవన్ కూడా వచ్చి వీడియో ఏంటి చూసావా, ప్రిపేర్ అయ్యావా కంటెంట్ అంటే, ఏమో నాని నాకేమీ చేయబుద్ధి అవ్వట్లేదు, నాకేంటి ఇలా బాగా లోగా అనిపించింది ఈరోజు. సో దాని గురించి ఎందుకు మాట్లాడకూడదు, ఎప్పుడు మన ఏదో అఫీషియల్ వీడియోస్లా చేస్తున్నాం కదా, ఒకటి అన్అఫీషియల్గా చేద్దాము. ఎందుకంటే నన్ను ఎప్పుడు మీరు ఒక స్ట్రాంగ్ ఉమెన్ లానో, లేకపోతే నేను అంటే బాగా కాన్ఫిడెంట్గా మాట్లాడతానో, యూజువల్గా నాకు ఇలాంటి కాంప్లిమెంట్సే వస్తూ ఉంటాయి. మీరు అంత స్ట్రాంగ్ ఎలా అయ్యారు, మీరు అంత ధైర్యంగా ఎలా కనిపిస్తున్నారు, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారనమాట. బట్ నాకు కూడా హైస్ అండ్ లోస్ ఉంటాయండి. స్ట్రాంగ్ అవ్వడం ఇన్ ద సెన్స్ ఏంటంటే, స్ట్రాంగ్ అయ్యాము అంటే దాని అర్థం ఏంటంటే మనం గతం మర్చిపోయామని కాదు, లేకపోతే అది మనల్ని బాధించట్లేదని కాదు. ఎండ్ ఆఫ్ ద డే మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుంటున్నప్పుడు నువ్వుకి ఆటిజం తెలిసిన రోజు ఎంత పెయిన్ ఉందో, నా గుండెలు ఇప్పటికీ అంతే పెయిన్ ఉంటుంది నాకు దానికి సంబంధించిన విషయంలో. సో ఈ టాపిక్స్ గురించి, వీటన్నిటి గురించి నేను ఇంటర్నెట్లో చదువుతున్నప్పుడు నాకు ఎందుకు సడన్గా ఒక ఫ్లాష్ లాగా ఎందుకో నాకు నువ్వు చిన్నప్పటికీ వెళ్ళిపోయాను అనమాట నేను. యాక్చువల్గా నువ్వుకి ఆటిజం అని తెలిసిన తర్వాత నన్ను చాలా ఎక్కువ అప్పుడు బాధించిన విషయం, ఎప్పుడు బాధిస్తున్న విషయం ఒకటైతే నాకు ఉందండి. సో యాక్చువల్గా ఏంటంటే నాకు ఎప్పుడు నుషిక దాన్ని చైల్డ్హుడ్ని ఎంజాయ్ చేయలేదన్న బాధ అయితే నా మనసులో చాలా గాఢంగా ఉంటుంది అనమాట. సో నేను సారీ, నాకేం బాధ ఉంటుందంటే, అంటే దానికి ఏమీ విషయాలు తెలియట్లేదనో, లేకపోతే అది స్కూల్కి వెళ్ళలేకపోతుందనో, లేకపోతే రేపు ఫ్యూచర్లో దాని సెటిల్మెంట్ ఏంటనో, ఇలాంటి వాటికన్నా కూడా అండి నాకు ఎక్కువ యాజ్ ఎ మదర్గా నాకు ఎక్కడ ఎక్కువ పెయిన్ అనిపిస్తుంది అంటే, అది దాని చైల్డ్హుడ్ని అది ప్రాపర్గా ఎంజాయ్ చేయలేదన్నమాట. యూజువల్గా మనందరం చూడండి, ఇప్పుడు మనం చిన్నప్పుడు మన బాల్యం అయిపోయిన తర్వాత, మన అడాలసెన్స్కి వెళ్ళిపోయిన తర్వాత మనకు అడల్టరీ వచ్చేసిన తర్వాత, సో ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు 90% 100 మందిని అడిగామనుకోండి, అందులో 90 మంది ఏమన్నా కావాలి అంటే వెనక్కి తెచ్చుకోవాలంటే నువ్వేం తెచ్చుకుంటావు అంటే ఎవరైనా బాల్యం అంటారనమాట. ఆ చైల్డ్హుడ్లో మనకి అంటే ఆ మూమెంట్స్ కానీ ఆ జీవితం మళ్ళీ మనకి వెనక్కి రాదు. ఎంతమంది అనుకుంటాం చెప్పండి, అబ్బా చిన్నప్పుడే హాయిగా ఉంది, ఈ బాధ్యతలు ఏమీ లేవు, ఇవేమీ లేవు, ఈ కష్టాలు లేవు, రేపటి గురించి భయం లేదు, బాధ లేదు అని చెప్పి అనుకుంటాం. అబ్బా మళ్ళీ ఆ వెనకటి రోజులకి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కదా. సో నువ్వు విషయంలో నాకు ఎప్పుడు అదే బాధ అనిపిస్తుంది అనమాట. అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, షీ వాజ్ నాట్ సపోజ్ టు గో టు దోస్ థెరపీస్ కానీ, లేకపోతే షీ నెవర్ హ్యాడ్ ఎ ఫ్రెండ్ అండి. అది ఎంత బాధాకరమైన విషయం అంటే, దానికి ఫ్రెండ్స్ అంటే ఏంటో తెలీదు. దాని తోటి పిల్లలతో ఆడుకోవడం కానీ, దాని తోటి పిల్లలతో ఎమోషన్స్ షేర్ చేసుకోవడం కానీ, ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో అది ఎప్పుడూ లేదనమాట. ఎప్పుడన్నా యూజువల్గా ఈ ఆటిజం వీడియోస్ ఏవో చూస్తున్నప్పుడు కొంతమంది ఇప్పుడు మనకి ఫారెన్ లాంగ్వేజ్లో కొంచెం వాళ్ళకి బాగా అండర్స్టాండింగ్ ఉంటుంది, మరీ మనకున్నంత డిస్క్రిమినేషన్ అక్కడ ఉండదు పిల్లల్లో. సో ఏంటంటే అక్కడ వాళ్ళకి అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుంటుంది. ఆ పిల్లలకి కోపింగ్ కానీ, క్లాస్మేట్స్తో అంటే ఇంక్లూజన్ కానీ ఇదంతా బాగుంటుంది. మనకి ఇక్కడ అంత ఉండదు.
అలా కొన్ని కొన్ని వీడియోస్ చూస్తాను నేను ఇంటర్నెట్లో ఎప్పుడన్నా ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ నేను చూస్తున్నప్పుడు ఇలాగా అదే ఎవరన్నా ఇప్పుడు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఎవరన్నా ఒక ఆటిస్టిక్ కిడ్ ఉంటే నార్మల్ కిడ్ ఇలా హెల్ప్ చేస్తున్నాడు అని అలా కొన్ని కొన్ని వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో అలాంటివి చూసినప్పుడు అయితే అసలు నా కళ్ళలో నీళ్ళు టమ్మని వెంటనే తిరిగిపోతాయి అనమాట. అది మాత్రం నాకు ఎప్పుడు రిగ్రెట్ ఉంటుంది. ఎందుకంటే బాల్యం అనేది నా దృష్టిలో చాలా చాలా విలువైనదనమాట. మన మన బాల్యంలో ఉన్న మెమరీస్ మనకి ఎప్పటికీ వెనక్కి తిరిగి రావు. భగవంతుడు దానికి అలాంటి బాల్యం లేకుండా చేసేసాడే అని చెప్పేసి నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు కన్నాం కాబట్టి మేము ప్రేమను ఇస్తాము, బట్ కొన్ని న్యాచురల్గా దేవుడు ఇవ్వాలన్నమాట. అవి మనం ఎంత డబ్బుతోనో లేకపోతే ఇంకా దేంతో కూడా మనం కొన్ని ఇవ్వలేం వాళ్ళకి. సో ఎందుకో నాకు పొద్దున్న ఆ యూట్యూబ్లో ఆ వీడియోస్ అన్నీ చూస్తున్నప్పుడు నాకు ఎందుకో చాలా చాలా ఎమోషనల్గా అనిపించింది. బట్ ఇప్పుడు వీడియో చూస్తున్న చాలామందికి అనిపించవచ్చు, అదేంటండి మీరు అంత చక్కగా మాట్లాడతారు, మీరు స్ట్రాంగ్ అయిపోయారు, మరి ఏంటి ఈరోజు ఇలా మాట్లాడుతున్నారని. అదే నేను చెప్తున్నాను, స్ట్రాంగ్ అయ్యాను అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆ పెయిన్ అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఆల్రెడీ ఒక ఇబ్బంది ఇచ్చేసాడు కాబట్టి దానికి నేను ఏదన్నా వీక్ అయిపోయి నెగిటివిటీలోకి వెళ్ళిపోయి నేను ఉన్న ఎన్విరాన్మెంట్ని అంటే మా లైఫ్ని నేను డిస్టర్బ్ చేయలేను. నేను పాజిటివ్గా ఉంటేనే అది ఫ్యామిలీకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో అలాగా మనం స్ట్రాంగ్ అయిపోతాం కానీ బట్ ఆ పెయిన్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఇదివరకు రోజు ఏడ్చేదాన్ని, అది ఆ ఫ్రీక్వెన్సీస్ తగ్గినాయి అనమాట. రోజు ఏడ్చేదాన్ని, వారాలకి ఏడ్చేదాన్ని, నెలలకి ఏడ్చేదాన్ని అలా అనమాట. ఇప్పుడు నా పొజిషన్ ఏంటంటే ఎప్పుడో నెలకో 2 నెలలకో ఇలా ఏదన్నా సడన్గా ఒక ఫ్లాష్ లాగా మెమరీస్ అన్నీ హిట్ చేస్తాయి నన్ను. అవన్నీ పాత ఫొటోస్ చూస్తున్నప్పుడు, పాత నుషిక వీడియో బిట్స్ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది అనమాట. సో మీకు కూడా ఏదన్నా ఒక రిగ్రెట్ ఉంటుంది కదా, అదర్ దాన్ అంటే మన పిల్లలకు ఆటిజం వచ్చింది అని కాకుండా ఆ ఆటిజం మన పిల్లల దగ్గర నుంచి ఏం లాగేసుకుంది అనే బాధ అయితే అందరికి ఒక్కొక్కటి ఒక రకంగా ఉంటుంది. మీకు ఎటువంటి బాధ ఉంది? నాకైతే ఇలాంటి బాధ ఉంది. ఎందుకంటే అంత మధురమైన బాల్యాన్ని, ఫ్రెండ్స్తో గడిపే ఏజ్ని, ప్రాపర్ ఎన్విరాన్మెంటు దేవుడు దానికి ఇవ్వలేదే. ఫస్ట్ నాకు నా గుండెలో పగిలేంత బాధ వచ్చింది అదే. అయ్యో దేవుడా, ఏంటి నా బిడ్డని నేను థెరపీ సెంటర్కి పంపాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా బిడ్డ నేను అలాంటి ఎన్విరాన్మెంట్లో పెట్టి దానికి లైఫ్ని స్టార్ట్ చేయాలని చెప్పి నేను అనుకోలేదు. ఎందుకు దాన్ని ఇలా చేసావు అని చెప్పేసి చాలా చాలా బాధేస్తుంది అనమాట. ఇప్పటికీ కూడా నాకు న్యూ ఏజ్ పిల్లల్ని ఎవరన్నా చూసినప్పుడు, వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు దీనికి ఇంక్లూషన్ ఉండదు, దాన్ని కలుపుకోరు, యూజువల్గా జడ్జ్ చేసేస్తారు వాళ్ళ స్టిమ్మింగ్స్కో లేకపోతే బిహేవియర్స్కో. మన పిల్లలు ఈజీగా జడ్జ్కి గురైపోతారు, ఈజీగా వాళ్ళని బ్యాడ్ పేరెంటింగ్ అని మనల్ని జడ్జ్ చేస్తారు, వాళ్ళని జడ్జ్ చేస్తారు. అవన్నీ ఇంక మనకు అలవాటు చేసుకోవాలి. అలవాటు అయిపోతే కూడా రోజు నా దగ్గరికి మెసేజ్లు పెట్టే పేరెంట్స్ కానీ, ఫోన్లు చేసే పేరెంట్స్ కానీ ఇలాంటి డిస్క్రిమినేటివ్ మెసేజెస్ కానీ, ఆ ఇన్సిడెంట్స్ కానీ చాలా చెప్తూ ఉంటారండి. మేము క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూపుల్లో కూడా కొంతమంది పేరెంట్స్ కొన్ని ఇన్స్టెన్సెస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అవి పడితే కానీ తెలియదండి. అవి బయట నుంచి చూసే వాళ్ళకి చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ మనం వాళ్ళ షూస్లో ఉండాలన్నమాట ఆ పెయిన్ తెలియాలి అంటే. సో ఈ వీడియో నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి? కామన్గా అంటే నార్మల్ పీపుల్ కూడా చూస్తారు కదా, అందరూ ఆటిజంకి సంబంధించిన పీపులే చూడకపోవచ్చు ఈ వీడియోని, మామూలు పేరెంట్స్ కూడా చూడొచ్చు. సో చూసినప్పుడు మీ పిల్లలకు కూడా ఇంక్లూజన్ నేర్పించండి. మీ పిల్లలకి మేబీ మీ ఫ్యామిలీలో ఎవరో ఆటిస్టిక్ పిల్లలు లేరనుకోండి, వాళ్ళకి తెలియకపోవచ్చు ఎలా బిహేవ్ చేయాలన్నది. కానీ ఇప్పుడు ఈ ఆటిజం కేసెస్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఈ దేశంలో మాలాంటి తల్లిదండ్రులు ఇలాంటి పిల్లల్ని పెంచాలి అంటే మాకు కూడా కాస్త ఎంపతి, అంటే మమ్మల్ని చేదరించుకోకుండా, మమ్మల్ని జడ్జ్ చేయకుండా ఆ పిల్లలకున్న ఇబ్బందిని అర్థం చేసుకొని మీరు దానికి అనుగుణంగా, మీకు ఇష్టం లేకపోతే పక్కకు తప్పుకోండి, బట్ ఏంటంటే జడ్జ్ చేయకుండా ఉంటే చాలు. మోర్ హ్యాపీ ఏంటంటే మీరు జడ్జ్ చేయకుండా ఉంటే అదే చాలన్నమాట. సో యూజువల్గా అలాంటివన్నీ తలుచుకున్నప్పుడు, అంటే అలాంటి ఇన్స్టెన్సెస్ అన్నీ విన్నప్పుడు, చదివినప్పుడు, ఎవరన్నా నాకు చెప్పినప్పుడు నాకు చాలా చాలా బాధ అనిపిస్తుందండి. ఇవన్నీ మనము హోప్, స్ట్రెంగ్త్ ఇవన్నీ మనం రోజు మాట్లాడుకుంటాం, కానీ అందరి మనసుల్లో తెలియకుండా మనకుండే భయం ఇదే. ఎందుకంటే మన పిల్లల్ని అందరూ కలుపుకోరు.
మన పిల్లలకి ఎవరు ఫ్రెండ్స్ ఉండరు, మన పిల్లల్ని ఎవరు అర్థం చేసుకోరు. బట్ నేను చెప్తున్నాను కదా, నిజంగా మీరు మనసు పెట్టి ఈ పిల్లల్ని అర్థం చేసుకుంటే దేవుడు కూడా సరిపోడండి వాళ్ళ మనసు ముందు. అంత ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట వీళ్ళు. వాళ్ళ మనసులో కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు ఏమీ ఉండవన్నమాట. వెరీ ప్యూర్ అండ్ వెరీ ట్రాన్స్పరెంట్, ఇన్ అండ్ అవుట్. వాళ్ళకి ఇక్కడేమనిపిస్తే అలాగే వస్తుందన్నమాట అది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ప్రాసెస్ చేసుకునే థింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి అంతే. కాకపోతే వాళ్ళని ఒక్కసారి అర్థం చేసుకొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేస్తే మాత్రం వీళ్ళకన్నా ఇంకా ప్యూరెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ మనం వెతికిన భూమి మీద ఎక్కడ కనిపించరనమాట. సో నాకెందుకు ఈ విషయాలన్నీ మాట్లాడాలనిపించింది. అంటే యూజువల్గా నేను కెమెరా ముందు త్వరగా ఏడవను, బట్ కొంచెం అన్కంట్రోల్డ్ ఏడుపు అనమాట ఇది. సో మిమ్మల్ని ఎవరిని అంటే డిస్కరేజ్ చేయాలని కాదు, అంటే అందరికీ హైస్ అండ్ లోస్ ఉంటాయి కదా. సో అలాగా నాకు ఎందుకో ఈరోజు దాని గురించి మాట్లాడాలనిపించింది అనమాట. సో మనందరం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ ఉంటాయి, మనకి ఇన్క్లూజన్ ఉండదు ఇక్కడ ఎక్కువ, కానీ మనం వాటన్నిటికీ మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. ఎందుకంటే మనమే మన పిల్లల్ని కాపాడాలి కాబట్టి మనకు అదే చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ కాబట్టి. సో మనకి ఈరోజు బాధగా ఉన్నా, ఇప్పుడు ఎంత బాధగా మాట్లాడుతున్నాను, మళ్ళీ పడుకునేటప్పుడు నాకు నేనే 100 సార్లు నన్ను నేనే ఏమంటారు దాన్ని, నన్ను నేనే మోటివేట్ చేసుకుంటాను అనమాట. నా మనసుకు నేనే చెప్పుకుంటాను. నిజంగా అసలు ఎన్ని వేల సార్లు నాకు నేను చెప్పుకుంటానంటేనండి పడుకునేటప్పుడు, లేదు మనం ధైర్యంగా ఉండాలి, నుష్కాకి నువ్వు కాకపోతే ఎవరూ లేరు, నీ అంత బాగా ఎవరు అర్థం చేసుకోలేరు, నువ్వే చేయగలవు అనుకుంటానమాట నేను. సో ఇప్పుడు ఇంకా కాసేపు కొంచెం అలాగా డల్గా అలా కొంచెం ఏదో అలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది, ఇంకా పడుకుంటాను. మళ్ళీ పొద్దున్న లేక డే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను అనమాట. సో అదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో చెప్పండి కమెంట్స్లో. మీకు కూడా ఏదో ఒక్క బాధ, ఏదో ఒక్కటి స్ట్రాంగ్గా మన పిల్లల గురించి మనకు ఒక కన్సర్న్ ఉంటుంది. మీ కన్సర్న్స్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో దయచేసి తప్పకుండా తెలియచేయండి.